ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ నాలుగో మ్యాచ్లో విఫలమైన మిగతా బ్యాట్స్మెన్లు రాణించడంతో భారీ స్కోర్ చేసిన లక్నో ఆ తర్వాత ముంబై బ్యాట్స్మెన్లను కట్టడి చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని చివరకు 191 పరుగులకు పరిమితం చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు ఆడిన 4 మ్యాచ్లలో ముంబై మూడో ఓటమిని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. అయితే ఓపెనర్లు మిచెల్ 60 పరుగులు చేశారు. ఎయిడెన్ 53 పరుగులు చేసి సత్తా చాటడంతో లక్నో 6.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 76 స్కోర్ చేసింది. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది లక్నో. అయితే మిచెల్ మార్ష్ అవుట్ కావడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని పంత్ మరోసారి విఫలమై సింగిల్ డిజిట్ స్కోర్కే పెవిలియన్కు చేరాడు. 6 బంతుల్లో 2 రన్స్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో ఆయుష్ బదోని 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేసి రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఆకాష్దీప్ బౌలింగ్లో విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. కాసేపటికే ర్యాన్ రెలిక్టన్ కూడా పెవిలియన్కు చేరాడు. ఈ దశలో నమందీర్ 24 బంతుల్లో 46 రన్స్ చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 రన్స్ చేసి రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది ముంబై. కానీ చివర్లో వికెట్లు కోల్పోయి విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో మూడో ఓటమిని నమోదు చేసింది. ఈ విజయంలో లక్నో పాయింట్ల పట్టికలో ముంబైని అధిగమించింది. 6వ స్థానానికి చేరింది. ముంబై 7వ స్థానానికి పడిపోయింది.